పైకి అంతా బాగానే ఉంది, లోపలే కుతా ఉడికిపోతుంది. కోల్డ్ వార్ అసలు ఒక రేంజ్లో ఉంది, కనిపించకుండా బయటికి కవర్ చేస్తున్నారంతే. ఎవరి ఆధిపత్యం వారు ప్రదర్శించుకునేందుకు ఎవరికి వారు ఆస్కార్ లెవెల్లో నటిస్తూనే ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్. ఈ టాపిక్ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ షాడో సీఎం లోకేష్ గురించి. లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? ఒకవేళ కనుక అదే నిజమైతే ఎవరు పైచేయి సాధించబోతున్నారు? ఈ ఇద్దరి వార్లో జగన్ ఏ మేరకు నెట్టుకురాగలరు, ఏ మేరకు గెలుస్తారు అనేటువంటిది హాట్ టాపిక్. ఇదే అంశంపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. సార్ నమస్తే. నమస్తే సాధు. పొలిటికల్ వర్గాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ. పేరుకు మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడు గారు, నడిపేది మొత్తం అంతా కూడా నారా లోకేష్ అని. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాకపోయినప్పటికీ కూడా తన పట్టు నిలుపుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది ఓపెన్ టాక్. వాళ్ళిద్దరూ ఒప్పుకోరు. పొలిటికల్ వర్గాల్లో చర్చ నిజమేనా కాదా? నిజమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి వరకు ఓజీ షూటింగు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆయన కూడా ఒక 15 రోజుల క్రితం ఏం చేశాడంటే, ఈ 15th తర్వాత పార్టీ యాక్టివిటీస్ మీద నేను దృష్టి పెడతాను అని చెప్పాడు. ఇప్పటి వరకు జనసేన పార్టీ నిస్తేజంగా ఉంది. ఇక్కడ లోకేష్ పవన్ కళ్యాణ్ విషయంలోకి వస్తే నిన్ననే తీసుకుంది. స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు పథకం ప్రారంభించారు. అది పేపర్లో ఇచ్చిన ప్రకటనలో ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ ఫోటో లేదు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అండ్ మోడీ గారి ఫోటో వేస్తున్నారు. మోడీ గారి ఫోటో సంబంధం లేదు అక్కడ. ఇది స్టేట్ లెవెల్ స్కీమ్. ఇది కేంద్రం సాయం చేయట్లేదు, అవసరం లేదు. ఇక్కడ పోనీ పవన్ కళ్యాణ్ ఫోటో, దేనికి పవన్ కళ్యాణ్ ఫోటో? డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవేం కాదు కదా, ఆయన ఫోటో అవసరం లేదు. అట్లాగని లోకేష్ ఫోటో ఎందుకు వేయాలి? ఒక ప్రభుత్వ అధికారిక ప్రకటనలో లోకేష్ అనే వ్యక్తి ఒక మంత్రి మాత్రమే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, అంతే, ఒక మంత్రి మాత్రమే. మిగతా మంత్రులు ఏ విధంగా అయితే ఉన్నారో మంత్రి మాత్రమే. ఒకవేళ అతను టీడీపీ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ ఆ ప్రకటన పార్టీది కాదు, ప్రభుత్వ అధికారిక ప్రకటన కాబట్టి అందులో మినిస్టర్ ఉండాలి అండ్ సీఎం గారి మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని గాయబ్ చేశారు. ఒకవేళ కూటమి పార్టీలో 3 పార్టీల అధ్యక్షులను తీసుకుందాం, చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ జనసేన పార్టీ తరపున నుంచి అయితే పవన్ కళ్యాణ్ ఫోటో, బీజేపీ తరపున అయితే మాధవ్ గారి ఫోటో వేయాలి. అసలు మాధవ్ గారి ఫోటోనే లేదు అక్కడ. ఓకే, ఈవెన్ బస్సు పథకం ప్రారంభించే దాంట్లో కూడా మాధవ్ గారు చివరి సీట్లో కూర్చొని ఉన్నాడు వీళ్ళందరికంటే. మొదట చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత బీజేపీ అధ్యక్షుడు ఆయన మాధవ్ గారు కూర్చొని ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ లేడు, అసలు పేపర్ ప్రకటనలో లేడు, ఇక్కడ లేడు. ఒకవేళ నారా లోకేష్ ఉన్నాడు. ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎం అండ్ ఒకవేళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఇట్లయినా లెక్కేసుకుని ముగ్గురే ఉంటారు. కానీ నారా లోకేష్ ఉండాల్సిన అవసరం లేదు కదా అక్కడ. అంటే ఆయన టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి కొడుకు కావచ్చు, టీడీపీ పార్టీకి ప్రధాన కార్యదర్శి కావచ్చు, కానీ రాష్ట్రంలో ఒక మంత్రి మాత్రమే. ఏ మంత్రికి లేనిది, అసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కే లేనిది మీరెందుకు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని వైసీపీ వాళ్ళు ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అరే సీఎం కొడుకు అయితే ఆయన వాళ్ళు ఇష్టమా? టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అంటారే, ఎక్కడుంది మీకు క్రమశిక్షణ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అధ్యక్షుడిని లోకేష్ వెనకలు కూర్చోబెడతారా బస్సులో? ఇది కదా ఒక ప్రోటోకాలు. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, తర్వాతనే ఇంకెవరైనా కూర్చోవాలి. అసలు ఆ కార్యక్రమంలో ఏ హోదాలో నారా లోకేష్ గారు ప్రజెంట్ అయ్యారు? స్పీచ్లు కూడా ఇస్తున్నారు ఆయన.
ఇది క్రమశిక్షణ ఆయనే చెప్పాలి, నారా లోకేష్ గారు చెప్పాలి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గమనిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ను వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదికారో టీడీపీ పార్టీకి వీళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ కూడా అంతే ప్రమాదకారి. ఎలా ప్రమాదకారి? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే వైసీపీ పార్టీ బలహీనపడుతుందో రాబోయే 3 ఏళ్లలో, అప్పుడు పవన్ కళ్యాణ్ అనేది వాయిస్ అప్పుడు రైజ్ అవుతుంది. అంతవరకు మౌనంగా ఉంటారు. వీళ్ళు అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య, నా అన్న దేవుడిచ్చిన అన్న అని అంటుంటే పవన్ కళ్యాణ్ తబ్బిప్పైపోతున్నాళ్లే అని వీళ్ళు అనుకుంటున్నారు. సైలెంట్ కిల్లర్, సైలెంట్ వెపన్ ఎవరంటే ఇక్కడ పవన్ కళ్యాణే. ఇది మీరు పాజిటివ్గా చెప్తున్నారా, నెగిటివ్గా చెప్తున్నారా? ఏదైనా రాజకీయాల్లో పాజిటివ్ నెగిటివ్ ఉండదు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ సైలెంట్ కిల్లరు, సైలెంట్ వెపనే అయ్యి ఉంటే, టైం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తే గనక అయితే తన పార్టీ నిర్మాణం మీద ఫోకస్ చేసేవాడు కదా. ఈ రోజు వరకు కూడా జనసేనకు గ్రామ కమిటీలు లేవు. ఎవరైతే తిరిగి మాట్లాడుతున్నారో, ఎవరైతే నిలదీస్తున్నారో వాళ్ళని మెడబట్టుకొని బయటకు గెట్టినంత పని చేస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ప్రమాదకరం ఎందుకు అవుతాడు? ఇప్పటి వరకైతే మీరు చెప్పింది వాస్తవం. ఇప్పటికే తన మినిస్ట్రీలో ఇవన్నీ కొన్ని సెటప్ చేసుకునేసరికి 14 నెలలు 15 నెలలు జరిగింది. పవన్ కళ్యాణ్కి ఈ సమస్యలన్నీ కూడా నెల రోజుల క్రితం ఏదైతే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయింది కదా మొన్న, దానికి సంబంధించిన కార్యక్రమం తర్వాత కొన్ని సినిమాలున్నా అవి కంప్లీట్ చేసుకొని ఈ నెలలోనే 15 తర్వాత పార్టీ మీద నేను దృష్టి పెడతాను, పార్టీ మీద వచ్చే నిర్మాణం మీద దృష్టి పెట్టి మొత్తం మార్పులు చేర్పులు కూడా చేస్తున్నానని చెప్పి కూడా ప్రకటించాడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ముందు ఈ సినిమాలు కంప్లీట్ అయితే, ఎందుకంటే కొంతమంది నిర్మాతలు దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ పార్టీ మీదకి వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ హవా తగ్గి ఉంటుంది కదా అనొచ్చు. వాస్తవంగా ఇప్పటికైతే తగ్గింది. ఎందుకంటే నియోజకవర్గాల్లో జన సైనికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఓపెన్ గా మాట్లాడుతున్నారు, వీడియో రిలీజ్ చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం, మమ్మల్ని కనీసం నామినేటెడ్ పోస్ట్ సంగతి తర్వాత గ్రామ స్థాయిలో ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదని చెప్పి లేదు. నియోజకవర్గాలలో జనసేన నాయకుల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి, పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అసలు టీడీపీ నాయకులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఫోన్ చేయించుకోవాలంటే కనుక మేము కూటమిలో ఉన్నామనే ఇది కూడా వాళ్ళకి లేదు అక్కడ. ఎందుకంటే జనసేన పార్టీని నడిపించేది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కార్యకర్తే ఉంటారు తప్పితే మధ్యలో నాయకులకు అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్లకు కూటమిలో ఉన్నామో అక్కడ నియోజకవర్గంలో పెత్తనం చెలాయించాలన్నా, వాదించాలన్నా, ఎమ్మెల్యేతో ఫైట్ చేయాలన్నా కూడా ఇక్కడ అధ్యక్షుడేమో వీళ్ళతో కలిసి తిరుగుతున్నాడు, ఇక్కడేమో జన సైనికులు టీడీపీ ఎమ్మెల్యేలను అడుక్కుంటున్నారు. ఒక తిరుమల దర్శనం కావాలంటే ఎమ్మెల్యేని అడుక్కునేసి ఒక లెటర్ రాయించుకొని పోవాలా, పోలీస్ స్టేషన్లో ఒక పని చేయించుకోవాలంటే కనుక ఎమ్మెల్యే చెప్పకుండా ఏ పని చెయ్యరు. మొత్తం వ్యవస్థలన్నీ టీడీపీ నియోజకవర్గాల్లో మొత్తం ఆ ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేలు చెబితేనే అధికారులు వర్క్ చేస్తారు. జన సైనికులకు ఎవరికైనా ఏదైనా పని కావాలంటే చచ్చినట్టు టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర పోయి అడుక్కోవాల్సిన పరిస్థితి దుస్థితిలో ఈరోజు జన సైనికులు ఉన్నారు. అది వాస్తవం. ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సెకండ్ గ్రేడ్ నాయకత్వాన్ని ఎక్కడా డెవలప్ చేయలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం మాత్రమే ఉంది. మధ్యలో ఈ సెకండ్ గ్రేడ్ నాయకత్వము జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా డెవలప్ చేయలేదు ఆయన. వైసీపీ దూరం చేసుకున్న కాపు సామాజిక వర్గము జనసేన దగ్గరికి తీసుకుంది. జనసేన తీసుకున్నా తీసుకోకపోయినా కూడా పవన్ కళ్యాణ్ మా కులపోడు అన్న ప్రేమతోటి కాపు సామాజిక వర్గం మొత్తం అంతా కూడా ఓట్లేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను ఏమాత్రం పట్టించుకోకపోగా టీడీపీ ఆధిపత్య పోరులో నలిగిపోయేలా చేస్తున్నాడని చెప్పి ఓపెన్గా మాట్లాడుతున్నారు. అలాగే జన సైనికులు కూడా వీడియోల ద్వారా, సెల్ఫీ వీడియోల ద్వారా ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్కి తెలియదా? తెలిసినా కూడా నటిస్తున్నాడా? ఇక్కడ ఒకటి కాపులు, ఈ కాపులంతా వన్ సైడ్ రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి.
ఏదైతే గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి ఈ పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వల్ల కాపులంతా ఒక్క సైడ్ అయ్యి సింపతి పవన్ కళ్యాణ్కి వచ్చేసి అందరూ వన్ సైడ్గా అటుపక్క గుద్దేశారు. దీనికి ప్రధాన కారణము, ఒకవేళ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకునే జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ కూడా చెప్పొచ్చు ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్లే ఈరోజు వీళ్ళకి ఇన్ని సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ. అదే జగన్మోహన్ రెడ్డి ఈ టీడీపీ పార్టీని, నాయకుల్ని, పవన్ కళ్యాణ్ను కాన్సన్ట్రేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు స్కీమ్స్ వాటి మీద డెవలప్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి రాకపోయి ఉండొచ్చు. కానీ మీరు అన్నట్లు కాపు సామాజిక వర్గాన్ని కూడా పట్టించుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ కూడా లేడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకడం లేదు. అటువంటిది కాపు సామాజిక వర్గ నాయకులకి ఎక్కడ దొరుకుతుంది పవన్ కళ్యాణ్ దగ్గర అపాయింట్మెంట్? అటువంటి పరిస్థితిలో జనసేన పార్టీ ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు అధికారంలోకి రావాల్సిందే. ఎందుకంటే అతనికి కానీ అతని పార్టీకి కానీ భవిష్యత్తు ఉండాలంటే 2029లో గెలిచి తీరాలి ఆయన. వేరే మార్గం లేదు. అంటే లైఫ్ అంటే సమస్య. అందుకోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. అంటే త్యాగం అంటే ఏం చేస్తాడని చెప్తాను. అది కూడా రేపు 2029లో కొద్ది రోజులు పోయిన తర్వాత నాకు బలమైన సామాజిక వర్గం ఏమి దూరమైంది అని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి త్యాగం ఎలా ఉంటుందంటే అది ఊహించని త్యాగం. ఎవరు కూడా అది ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి 2029లో 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్, మీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను సీఎంను చేస్తా. 2029లో నేను అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు మీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉంటాడు అని ప్రకటిస్తాడు. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? త్యాగం అంతే. ఇంకా నువ్వు ఓటమి బాగుంటుందా, ఇది బాగుంటుందా జగన్మోహన్ రెడ్డికి? అంటే ఏదో ఒక త్యాగం చేయాలి అధికారంలోకి రావాలంటే. నెక్స్ట్ 2 ఆప్షన్ చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి నేను 2029 గెలుస్తూనే కాపు సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తిని ఒకరిని సీఎం చేస్తా, అట్లాగే బీసీకి చెందిన ఒక వ్యక్తిని కూడా సీఎంను చేస్తానని ప్రకటిస్తాడు. సీఎమ్మా డిప్యూటీ సీఎమ్మా? సీఎం, చీఫ్ మినిస్టర్. ఇట్స్ క్లియర్. ఎస్, అతను తన పదవీ కాలంలో షేర్ చేస్తానంటాడు. 2.5 years మీరే ఉండండి, ఫస్ట్ టర్మే ఇస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి. కాపు మీరు ఉండండి, బీసీ మీరు ఉండండి, మీ ఇద్దరిని సీఎం చేసే పార్టీగా నేను చరిత్రలో నిలిచిపోతా. ఇప్పటి వరకు కాపులకు సీఎం అయ్యే అవకాశం రాలేదు, నేను చేస్తా, సీఎం క్యాండిడేట్ను మీరు ఎంపిక చేసుకోండి అని చెప్పి కాపులకు ఒక పిలుపు కూడా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కాపులంతా పవన్ కళ్యాణ్ అడుగుతారు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తానంటున్నాడు, మీ కూటమిలో చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాడేమో లేదో కనుక్కొని చెప్పు ఒకసారి అని అడుగుతారు. అట్లాగే కాపులు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏమో ఫస్ట్ టర్మే ఒక కాపుకు చెందిన వ్యక్తిని సీఎం చేస్తా అంటున్నాడు, మా కాపుల్లో పవన్ కళ్యాణ్ సీఎం చేస్తావా లేదా చెప్పు అని అడుగుతారు. అప్పుడు అక్కడే ఇరుక్కుపోతారు వీళ్ళు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ మాట అంటే కాపులు నమ్మే సిచ్యువేషన్లో ఉంటారా? తప్పకుండా. ఇక్కడ ఏంటంటే కాపులు జగన్మోహన్ రెడ్డి కాపులను ఏదో చేశారనో, వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని ఏదో చేశారనో దూరం కాల. కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దారుణంగా ట్రీట్ చేయటం ఒకటి, అట్లాగే చిరంజీవిని ఎప్పుడైతే ఇంటికి పిలిపించుకొని ఒక మీటింగ్లో దండం పెట్టించుకొని ఏదో కార్యక్రమాలు జరిగాయి కదా, వాటన్నిటికీ ఫీల్ అయ్యారు కాపులంతా. పవన్ కళ్యాణ్ మీద మీరు ఎప్పుడైతే దాడి చేశారో, అట్లాగే నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టించడం, వాళ్ళ ఆస్తులు లాక్కోవడం లాంటివి మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే చేశారో ఆ వ్యతిరేకతతో దూరమయ్యి పవన్ కళ్యాణ్కు దగ్గరయ్యారు వీళ్ళంతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందున్న ఏకైక త్యాగం ఇదొకటే.
నేను చెప్పిన 2 ఆప్షన్స్ ఉన్నాయి. తను 2029లో అధికారం రేకి రావాలంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు. ఎందుకంటే తక్షణం 29లో అధికారం రావడమే తన లక్ష్యం, తన టార్గెట్ కూడా అదే. దానికోసం 2 సంవత్సరాలు సీఎం పోస్టు ఏదైతే తనకు మద్దతు ఇచ్చే కాపు సామాజిక వర్గానికి పోయినా కూడా తను ఇబ్బంది పడ్డు. తను ఏదైతే లక్ష్యం తన లక్ష్యం టీడీపీనే. దానికోసం 2 ఏళ్ళైనా కూడా అంటే ఒక్క పనితో 2 పనులు అయిపోతాయి. కాపు సామాజిక వర్గాన్ని సీఎం చేసిన ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిపోతుంది. రేపెవరు కూడా కాపులు కూడా క్వశ్చన్ చేసేదానికి ఉండదు. మీ వాడిని సీఎం చేసింది మేమేనయ్యా అని చరిత్రలో చెప్పుకుంటారు. ఇది కాపుల మీద ప్రేమ లేకపోతే కాపు నాయకుడు ఏదైనా కూడా పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టింది ఒకటి. ఏది ఏమైనా కూడా అది ప్రేమనా వీళ్ళని చెక్ పెట్టడమా తర్వాత విషయం పక్కన పెడితే, కాపు అనే వాడిని సీఎం చేశామా లేదా, కాపు చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా 2 ఏళ్ల పాటు పరిపాలించాడా లేదా, ఆ అవకాశం నేను ఇచ్చానా లేదా అనేదే జగన్మోహన్ రెడ్డి ముందున్న లక్ష్యం. ఇక్కడ ఇదే మాట రేపు జగన్మోహన్ రెడ్డి ఈ టాపిక్ బయటికి తీసుకొస్తే రేపు చచ్చినట్టు చంద్రబాబు నాయుడు చెప్పి తీరాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డి కాదు, నేదో మా పక్కనే మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా 2 సంవత్సరాలు నేను సీఎం పోస్టును షేర్ చేస్తున్నాను అని కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది సాధ్యమవుతుందా? అప్పుడు కాపుల్లో అప్పుడు ఒక చీలిక ఏర్పడుతుంది. కొంతమంది చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీళ్ళను వేధించినారని చెప్పి ఆ విషయాలను బట్టి కాపులంతా ఏకమైనారు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు కాపుల్లో చీలిక కావాలంటే ఏం చేయాలి? ఈ ప్రపోజల్స్ పెట్టిన తర్వాత కాపులు 2 వర్గాలు అయిపోతారు. జగన్మోహన్ రెడ్డిని వైసీపీని సమర్థించే కాపులంతా ఇటువైపు వెళ్తారు, టీడీపీని వ్యతిరేకించే కాపులంతా ఇటువైపు వెళ్తారు, పవన్ కళ్యాణ్ మీద ఉన్నోళ్ళు అంతా ఉన్నోళ్ళు అటువైపు ఉంటారు, టీడీపీకి సంబంధించిన ఉన్న కాపులు ఎవరున్నా అటుపక్కన ఉండిపోతారు. అంటే 2 భాగాలుగా విడిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇది ఒకటి యాడ్ అవుతుంది. లాస్ట్ టైం సాలిడ్గా 1 సైడ్ వచ్చారు కాబట్టి వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్కి కూడా 21కు 21 వచ్చాయి జనసేనకి. ఇప్పుడు ఈ కాపులు విడిపోతే వైసీపీకి టీడీపీకి నష్టమే, జనసేన పార్టీకి నష్టమే, వైసీపీకి లాభం అవుతుంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఏదైనా గట్టి నిర్ణయం, ఎంతటి కష్టమైన నష్టమైన 2029లో అతను అధికారంలోకి రావాలనే లక్ష్యం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పొలిటికల్ ట్రిక్స్ యూజ్ చేస్తే పవన్ కళ్యాణ్ పరోక్షంగా లాభపడతాడేమో, కానీ లోకేష్ నష్టపోతాడుగా. ఎస్, అప్పుడు లోకేష్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు అడుగుతారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాయింట్ రైట్ చేస్తారో, ఏమయ్యా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు 2029లో సీఎం ఎవరు అని కాపు సామాజిక వర్గం అడుగుతుంది, జన సైనికులు అడుగుతారు, వీళ్ళందరూ అడుగుతారు. చెప్పండి ఎవరు 2029లో, మీరా, మీ కొడుక, పవన్ కళ్యాణ్ అని అడుగుతారు. చెప్పాల్సిందే. ఒకవేళ ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ వదులుతానే దానికి ఇమ్మీడియట్గా మరుసటి రోజు న్యూ స్టేట్మెంట్ చెప్పాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇప్పటికే గవర్నమెంట్ మీద గ్రిప్ తెచ్చుకున్నాడు నారా లోకేష్, షాడో సీఎంగా ఉన్నాడు అనేటువంటిది ఓపెన్ టాక్గా నడుస్తుంది. చాలామంది ఇది టీడీపీ నేతలకి వాటికి కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఈ ప్రశ్న, కానీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే, ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ పవర్ వదులుకునేందుకు సిద్ధంగా ఉంటారా? పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకోగలరా? అసలు ఇక్కడ అదే పవన్ కళ్యాణ్ ఏది కూడా ముందుగానే మొన్న ఆ విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఈయన స్వతంత్రంగా పోయి మద్దతు ఇచ్చింది మాట అందరు చూసిందే. తర్వాత కలిసి పోటీ చేసి ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళారు, గెలిచారో చూసాం మనం. ఇప్పుడు కూడా రేపు టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా వాళ్ళు కూడా త్యాగం చేయాల్సిందే.
పవన్ కళ్యాణ్కు త్యాగం చేయాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేస్తాడా రేపు కూటమితోనే ఉంటాడా, లేదా బీజేపీతో కలిసి పక్కన ఒక దుకాణం పెడతాడా? వెయిట్ చూడాలి. ఎప్పుడు పెడతాడు దుకాణము పక్కన? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ బలహీనం అవుతుందో అప్పుడు నోరు విప్పుతాడు. నోరు విప్పి కూటమిలో ఉన్న లుకలుకలు ఏదో వాటి మీద ప్రశ్నించడం మొదలు పెడతాడు. తర్వాత బీజేపీని పవన్ కళ్యాణ్ పక్కకు తీసుకొచ్చేసి టీడీపీతోనే ఫైట్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.